మొలకలొచ్చిన గింజలు 1 కప్పు, పెరుగు 1.5 కప్పు, ముడి బియ్యపు రవ్వ 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ చట్నీ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, తేనె 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్క, జీలకర్ర, పెసల మొలకలు, ముడి బియ్యపు రవ్వ, కొద్దిగా పెరుగు 2 గరిటెలు వేసేసి మూత పెట్టేసేసి గ్రైండ్ చేసుకుంటాం. అలా గ్రైండ్ అయిన పిండిని ఒక బౌల్లో తీసుకుని దానికి కొద్దిగా వంట సోడా, కొద్దిగా నిమ్మరసం వీటన్నిటిని కలిపేసి పిండి సిద్ధం చేసుకున్నాం. నాన్ స్టిక్ గుంటల మూకుడు తీసుకుని పొయ్యి మీద పెట్టేసి సన్న సెక్క మీద కాలనిస్తూ అందులో మేగడ బ్రష్తో రాసేస్తాం. అందులోకి పిండిని వేసేసి మూత పెట్టేసి ఒకవైపు మెల్లగా కాలనిస్తాం. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళా స్పూన్తో అట్లా తిప్పి మరోవైపు కాలేటట్లు అట్లా ఇరువైపులా కాల్చుకుంటాం. ఒక బౌల్లో దహి సిద్ధం చేసుకుంటున్నాం. అందులో పెరుగు, ఆ పెరుగును కూడా బాగా చిలికేసేయాలి. గడ్డలు లేకుండా పెరుగును బాగా చిలికేసిన తర్వాత అందులో మిరియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా, తేనె వీటన్నిటిని స్పూన్తో అట్లా కలిపేసేసి దహి సిద్ధమైంది. ఒక ప్లేట్లో మొలకల బోండాలు మనం సిద్ధం చేసుకున్న వాటిని అలా పెట్టేసేసి దానిపైన స్పూన్తో అట్లా దహిని వేసేసి ఆ బోండాలు కవర్ అయ్యే వరకు అట్లా పెరుగు వేస్తాం. దాని మీద గ్రీన్ చట్నీ, కొత్తిమీర కానీ పుదీనాను కానీ అట్లా గ్రీన్ చట్నీ చేసుకుని దాన్ని వేసేసి దాని మీద కొద్దిగా క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు, కొద్దిగా కొత్తిమీర అట్లా గార్నిషింగ్ చేసేస్తాం. చూసారుగా మొలకలతో చేసిన బాల్స్తో చాట్ సిద్ధమైంది.